ఎన్నో ఏళ్ల తర్వాత భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే అనిల్ గారు ప్రస్తుతం ఉన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ రోజు ఆయన స్వర్ణగిరి టెంపుల్ కి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. రాష్ట్రంలో చాలా సంచలనాలు కల్పిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ దర్శనాలు కూడా చేసుకోవడానికి ఈయన వచ్చారు. అనిల్ గారు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మీ మెసేజ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి సంబంధించి కూడా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రజలకి? ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం తెరుస్తారు. సో ఈరోజు రాష్ట్రం అంతటా కూడా భక్తులు వైష్ణవ దేవాలయాల దగ్గర వేలాది మంది మరి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మా భువనగిరిలో ఒక గొప్ప ఆలయం వచ్చింది, స్వర్ణగిరి ఆలయం. ఒక సంవత్సరం అవుతుంది. ఇక్కడ అందరం మేము మా మిత్రులు అందరం సహచరులం వచ్చి దర్శనం చేసుకున్నాం. సో ఈ సందర్భంగా భువనగిరి ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ కుటుంబాలు అంతా చల్లంగా ఉండాలి, ఆ స్వామివారి ఆశీస్సులతో అని చెప్తూ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి పాలన దిగ్విజయంగా జరుగుతుంది, అంత గొప్పగా జరుగుతుంది, అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి. ఈ మధ్యలోనే అంటే అన్నిటికంటే నేను గొప్పగా ఎక్కువ సాటిస్ఫై అయింది ఏంటంటే 40% మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు మైనార్టీ స్కూల్స్లల్లో 40% మెస్ ఛార్జీలు పెంచి మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు, మంచి చదువులు చెప్పే కార్యక్రమం చేస్తారు. ఒక ధనికుడు, ఒక మంచి ఆసామి, ఓ రైతు ఇంట్లో కూడా అట్లాంటి భోజనం ఉండదు. సో ఆ విధంగా పేద పిల్లలకు వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు, వాళ్ళ చదువులు బాగుండేటట్టు, అంతేగాక ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. మా ప్రాంతంలో కూడా ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో మాకు సంబంధించి ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భువనగిరి అభివృద్ధి చెందుతుంది. ఓ పక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి 6 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ ఎలవేల్పు మరి వారు ఆ ఆలయం ఇక్కడ స్వర్ణగిరి గొప్పగా తీర్చిదిద్దబడే ఆలయం భువనగిరిలోనే. సో ఈ విధంగా వేలాది మంది ప్రయాణికులు ఇక్కడికి వస్తారు. ఒక టూరిస్ట్ సెంటర్గా ఆధ్యాత్మిక కేంద్రంగా వెరిసెలుతుంది. కాబట్టి ఇక్కడ ప్రయాణికులకు బస్ స్టాండ్కి పోతే అసలు బస్సులు కూడా దొరుకుతలేవు. ఈరోజు 6 బస్సులు కొత్తగా ఆర్టీసీ బస్సులు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం 11 o'clock. సో ఈ విధంగా అన్ని విధాలల్లో భువనగిరి అభివృద్ధి చెందుతుంది. భువనగిరి ఫోర్ట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఒక టూరిస్ట్ సెంటర్గా దానికి రోప్వే కానీ, అక్కడ లైబ్రరీ కానీ, పార్క్స్ కానీ, కమ్యూనిటీ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా 100 కోట్లతోటి అభివృద్ధి చేసే కార్యక్రమం భువనగిరి ఫోర్ట్ కూడా జరుగుతుంది. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఏదో ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన టెంపుల్ ఉంటుంది, దాని అభివృద్ధి, దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ మీ అదృష్టం, మీకు ఎడం పక్కనేమో నర్సన్న, కుడి పక్క ఏమో వెంకన్న ఉన్నారు. మీకు చాలా బాధ్యత ఉంది. మరి ఎలా చూస్తారు దీన్ని? సో గొప్పగా వెరసెల్లుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. సాగునీరు కాలువలకు నీళ్ళు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు పాదయాత్ర ఇక్కడికి వచ్చిండ్రు. మూసి పునరుజ్జీవింపజేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కలెక్టర్ గారు కూడా వచ్చిండ్రు. మా కలెక్టర్ గారు కూడా నిత్యం ప్రజలలో ఉంటున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. రండి మేడం, ప్లీజ్ కమ్. సో క్యూబ్ టీవీ. సో ఎనీవే అన్ని విధాల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి భువనగిరి అభివృద్ధి చేస్తా ఉన్నాం. సాగునీరు కాలువలు అయితే, రోడ్స్, బ్రిడ్జెస్ అన్ని. న్యూ ఇయర్ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఇక్కడ జరగడం ఎలా ఉంది సార్? నిజంగా ఒక తిరుమలని ఇక్కడ ప్రత్యక్షం చేసినట్టు తెలంగాణ ప్రజలకి భాగ్యం కల్పిస్తున్నట్టుగా అనిపిస్తోంది. యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్, వాట్ యువర్ మెసేజ్? అందరికీ నమస్కారం. ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి అతి పవిత్రమైనటువంటి రోజు. భక్తులందరూ కూడా స్వామివారి కటాక్ష వీక్షణాల కోసం బారులు తీరి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతున్నటువంటి రోజు. ఈరోజు ఉదయమే యాదగిరిగుట్టలో చాలా అద్భుతంగా వైభవపేతంగా లక్ష్మణస్వామి ఆలయంలో ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో అక్కడ జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా స్వర్ణగిరిలో అసలు ఊహించినటువంటి ఏర్పాట్లతోటి సకల భక్త జనానికి కూడా అన్ని సౌకర్యాలతోటి ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా ఈ స్వామివారిని వీక్షించి వారి యొక్క కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా కోరుతున్నారు. ఈ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్ణగిరి కావచ్చు, యాదగిరి కావచ్చు, ఇక్కడ దేవుని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రం మీద ఉండాలి, మా భువనగిరి నియోజకవర్గం మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతా బాగుండాలి, అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో అంతా బాగా జరగాలి. సార్, ఫైనల్ క్వశ్చన్, పొలిటికల్ కౌంటర్ మీకు. నిన్న కేటీఆర్ అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు దాన్ని తీసి పడేశారు. ఎలా చూస్తున్నారు? నిజంగానే లొట్టపీస్ కేసా, చాలా సీరియస్ కేసా? ఎలా చూడాలి యాక్చువల్లీ? అయితే కేటీఆర్ లొట్టపీస్ కేసు అంటే ఆయన అనడం ఏంటంటే చిన్న కేసు అని అంటున్నాడు. సరే, చిన్న కేసే కావచ్చు, ఇది ఇప్పుడే మొదలైంది. ఇంకా రానున్న ఇంకా పెద్ద కేసులు ఉన్నాయి. కాళేశ్వరం కేసు ఉంటుంది, ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా దొరకను నేను అంటున్నారు ఆయన. అంటే దొరకను అంటే నేను దొంగననే చెప్తున్నట్టే కదా అతను. అంటే ఎక్కడ అవినీతి జరగలేదు, చాలా నిష్పక్షపాతంగా మేము ప్రభుత్వం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దోసుకున్నారు. 1000 కోట్లు ఒక్క కుటుంబం దోసుకుంది.
అందుకనే బుద్ధి చెప్పిండ్రు. మళ్ళీ ఇటువంటి వాళ్ళకు మళ్ళా కనీసము మళ్ళా దగ్గర కూడా రానివద్దు. అందుకని అసెంబ్లీలో చీదర కొట్టిండ్రు, ఓడగొట్టిండ్రు, పార్లమెంట్లో డిపాజిట్లో కోల్పోయినరు. వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు నడవదు. వాళ్ళు ఇది చిన్న కేసే కావచ్చు, లెటర్ పీస్ కేసు చిన్న కేసు కావచ్చు, కానీ పెద్ద చాలా ఉన్నాయి. వాళ్ళు లోపలికి పోయేది ఖాయం. అంటే ఏదో ఒక కేసులో ఖచ్చితంగా జైలుకు ఇది కక్ష సాధింపు కాదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకు న్యాయ వ్యవస్థలో తప్పకుండా శిక్ష పడాల్సిందే. తప్పు చేసిన వాళ్ళకు తప్పు ఖచ్చితంగా చేసినారు, వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.